నేను అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటికి సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాకు తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గాయ్స్, ది మహేష్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో టెట్కి సంబంధించిన సిలబస్ అనేది పేపర్ 1 పేపర్ 2 సంబంధించిన సిలబస్ అనేది తెలుగులో అప్లై చేయమని చెప్పి అడుగుతున్నారు. సో ఈరోజు మీకు ఆ యొక్క సిలబస్ అనేది తెలుగులో ఇస్తాను. అయితే ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే మనకు పేపర్ 1 పేపర్ 2 అనే సిలబస్ అనేది మనకు ఎస్టర్డే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పటికిప్పుడు అవి తయారు చేయడం అంటే తెలుగులో అనేది కష్టం. అయితే మనకు కొన్ని వెబ్సైట్స్లోనూ అంతేకాకుండా మనకు వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ అవుతున్నాయి ఈ యొక్క పీడిఎఫ్స్ అనేవి. సో అవి మీకు అందిస్తాను. సో మనం చూసినట్లయితే మనకు ఆల్రెడీ నేను కొన్ని వెబ్సైట్స్ గురించి వీడియో చేశాను. మనకి గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ, ఇలా డిఎస్సి కానీ, విఆర్ఓ, విఆర్ఐ, కానిస్టేబుల్స్, పంచాయతీ సెక్రటరీ, సో ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి కొన్ని వెబ్సైట్స్ అనేవి చాలా మంచి మెటీరియల్తో పాటు మంచి గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను అక్కడ వీడియోస్ అయితే చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సాక్షి ఎడ్యుకేషన్, మనబడి, ఈనాడు ప్రతిభ .net, సో ఇలాంటివన్నీ కూడా చాలా మంచి మెటీరియల్స్ అయితే ఇస్తున్నాయి. కింద మీకు డిస్క్రిప్షన్లో ఆ యొక్క వీడియోస్ ఇస్తాను, అవి చూడండి. ఓకేనా. ఈరోజు మనకు ఈ యొక్క సిలబస్ గురించి నేను చెప్తాను. ఎందుకు ఈ విషయం చెప్తానంటే మనకు ఆ యొక్క వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేశాం కాబట్టి తప్పకుండా ఆ యొక్క వెబ్సైట్స్ గురించి వివరణ ఇవ్వాలి, లేకపోతే మనకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వాటి గురించి ఆల్రెడీ వీడియోస్ అయితే చేశాను, సో దయచేసి అవి కూడా చూడండి. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకు ఇక్కడ ఎక్కడెక్కడ మేజర్గా చేంజెస్ చేసుకోవాలని చెప్తాను. మనకు పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఉంది. ఏపీ టెట్ పేపర్ 1 సిలబస్ అనేది మనకు ఈ విధంగా రావడం జరిగింది. ఇక మీరు చూసినట్లయితే మీరు శిశు వికాసం బోధన పద్ధతులు ఈ యొక్క టాపిక్ అనేది చాలా వరకు దాదాపుగా ఉంది. మీరు గవర్నమెంట్ వారి ఒరిజినల్ పీడిఎఫ్ని ఈ యొక్క పీడిఎఫ్ని కంపారిజన్ చేసుకుంటూ చదువుకోండి. అప్పుడు మనకు తెలుగులో చాలా వరకు కవర్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ మనకు తెలుగు సంబంధించిన సిలబస్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇక తెలుగు సంబంధించిన సిలబస్ని మీరు ఏం చేస్తారంటే ఒరిజినల్ పీడిఎఫ్ ఉంది కదా, గవర్నమెంట్ వారు రిలీజ్ చేశారా, అందులో మనకు తెలుగు సిలబస్ తెలుగులోనే ఉంది. ఓకేనా. ఇంగ్లీష్ సిలబస్ మనకు ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో ఆ యొక్క తెలుగు ఇంగ్లీష్ తప్పించి మ్యాథ్స్ కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ స్టడీస్, ముఖ్యంగా దీనికోసం ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది. సో ఎన్విరాన్మెంట్ స్టడీస్ ఏదైతే ఉందో, సో దీనికి మీరు అంటే పరిసరాల విజ్ఞానం గురించి ఉంది కదా, సో దీని గురించి మనకు తెలుగులో అయితే చాలామందికి తెలియదు కాబట్టి ఈ యొక్క డేటా గురించి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. తెలుగు ఇంగ్లీష్ అనేవి మీరు గవర్నమెంట్ వారు ఇచ్చిన నోటిఫికేషన్ చూడండి. అక్కడ మనకు తెలుగు అంటే తెలుగులోనే ఉంది, ఇంగ్లీష్ మాత్రం మనకు అర్థమైపోతుంది, ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి. సో మిగతా ఈ యొక్క పరిసరాల విజ్ఞానం కానివ్వండి, సైకాలజీ కానివ్వండి, మ్యాథమెటిక్స్ కానివ్వండి, అవి మనకు కొంచెం అండర్స్టాండ్ అవ్వవు కాబట్టి ఈ యొక్క పీడిఎఫ్లో చదువుకోండి. చాలా వరకు నేను చూశాను, కంపారిజన్ చేసుకొని చూస్తే మనకు 85 to 90% అనేది సిలబస్ ఒకేలాగా ఉంది. సో ఇంత తక్కువ టైంలో మనకు ఒరిజినల్గా తెలుగులో మనకు సిలబస్ అయితే రాదు కాబట్టి తప్పకుండా దీనిలో ప్రిపేర్ అవ్వాలి. మీరు కంపారిజన్ చేసుకుంటే నేను చెప్పింది నిజమే కాదా అనేది మీకు తెలిసిపోతుంది. సో తప్పకుండా మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా ఈ యొక్క పీడిఎఫ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ యొక్క లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఈ యొక్క పీడిఎఫ్లోకి వెళ్ళిపోతారు, అంటే గూగుల్ డ్రైవ్లోకి వెళ్తారు. అక్కడ మీకు సెర్చ్ బాక్స్ పక్కన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ యొక్క డాట్స్ని క్లిక్ చేసినట్లయితే మనకు చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో మీరు డౌన్లోడ్ అనే దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు వెంటనే ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.